నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సాయి. ఇక పశ్చిమాసియాలో కమ్ముకున్నటువంటి యుద్ధ మేఘాలు భారత్లో వణుకు పుట్టిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ దిగుమతులకు మళ్లీ ఆటంకాలు ఏర్పడే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక హార్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్త ఏర్పడితే కనుక క్రూడ్ ఆయిల్ సరఫరాకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇక అదే జరిగితే కనుక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలకు కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. యుద్ధం ముదిరితే కనుక స్టాక్ మార్కెట్లలో భారీ కుదుపులు తప్పవా? విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందా? రూపాయి విలపై కూడా దీని ప్రభావం పడుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రతి ఒక్క సామాన్యుడిపై ఈ యుద్ధ ప్రభావం పడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరగడం ఒకటే కాదు, కూరగాయల నుండి కిరాణా షాపుల వరకు, బస్సు ఛార్జీల నుండి విమాన టికెట్ల వరకు ఇక ప్రతి దానిపై కూడా భారం పడే ప్రమాదం ఉందంటూ కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. సామాన్యుడి పొదుపులు, ఉద్యోగాలు, వ్యాపారాలపై యుద్ధం ప్రభావం ఎలా ఉండబోతోంది? ధరల దెబ్బ నుండి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ వరకు ఎదురయ్యే సవాళ్ళేంటి? ఇక ఈ యుద్ధం ఎన్నాళ్ళు? ఇప్పట్లో మిగుంపు ఉందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు మనం క్వశ్చన్ అవర్లో చర్చిద్దాం. దీనికి సంబంధించి కూడా మొత్తం మీద అయితే ట్రంప్ వ్యాఖ్యలు చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఇరాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ఇక సీజ్ ఫైర్ ఎత్తేస్తున్నాం, దీనికి సంబంధించి కూడా ఇరాన్ని నామరూపాల్లో కూడా చేస్తాం, వాళ్ళ సైనిక స్థావరాల లక్ష్యంగా కూడా ముందుకు సాగుతామని చెప్పేసి ఇటు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు ప్రపంచ స్థాయికి సంబంధించినటువంటి అందరికీ కూడా ఆర్థికవేత్తలు కానివ్వండి, ప్రపంచ దేశాల ప్రధానులు కానివ్వండి, మిగతా సంబంధించినటువంటి నాయకులకు ఎవరికైనా కూడా ఒక భయం, వణుకు అయితే వచ్చేసింది. సో ఏం చేయబోతున్నాడు అసలు ట్రంప్? సో ట్రంప్ అక్కడ పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి కమ్ముకున్నటువంటి యుద్ధ మేఘాల కారణంగా భారత్లో ఎలాంటి ప్రభావం ఉండబోతోంది, దీనికి సంబంధించి కూడా ఇటు సామాన్యుడికి సంబంధించి కూడా ఎలా ప్రభావం చూపబోతోంది, సామాన్యుడికి జేబుకు చిల్లు ఎలా పడిపోతుంది. ఇప్పటికే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యుద్ధాల కారణంగా కూడా చూసుకున్నట్టయితే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, మిగతా సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కానీ పెద్ద స్థాయిలో కూడా రేట్లు పెరగడం జరిగింది. దానికి సంబంధించి కూడా చూస్తూ ఉన్నాం. సో పెట్రోల్ కూడా దాదాపుగా క్రూడ్ ఆయిల్ ధర కానీ, ఆ బ్యారెల్ ధర పెరిగిన విధంగానే ఇటు దేశానికి సంబంధించినటువంటి కేంద్ర సర్కార్ కూడా మొత్తం కూడా ఆయిల్ వ్యవస్థలో ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పెట్రోల్ రేట్లు పెంచడం జరిగింది. సో మిగతా నిత్యావసర సరుకులు కూడా పెరగడం జరిగింది. ఇటు రవాణా ఖర్చులు కూడా దాదాపుగా మొత్తం మీద పెద్ద మొత్తంలో కూడా పెరగడం జరిగింది. రైట్, అసలు ఏం జరగబోతోంది? భారతదేశంలో ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? పశ్చిమాసియా దేశాల్లో కమ్ముకున్నటువంటి యుద్ధ మేఘాలు, వారి యొక్క జరుగుతున్నటువంటి దాడుల కారణంగా ఇటు ప్రపంచ దేశాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే భారత్లో ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం ఈరోజు క్వశ్చన్ వల్ల చర్చిద్దాం. సో మనతో పాటు చర్చించడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైం? చెప్పండి. రైట్, యుద్ధ భయం అయితే ముంచుకొస్తోంది, యుద్ధ ప్రభావం అయితే కనిపించేటట్టు కొడతా ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ చేసినట్టు వ్యాఖ్యల ద్వారా ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నాయి. సో భారతదేశం పైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? సరే, అది అలవాటైపోయింది అందరికి కదా. ఆయన మ్యానిపులేట్ చేయటం, ఒక రోజు పెంచటం, ఒక రోజు తగ్గించడం, ఒక రోజు నెగిటివ్ గా మాట్లాడటం, రెండో రోజు పాజిటివ్ గా మాట్లాడటం అలవాటైపోయింది. నిన్నటిదంటే ట్రంప్ క్యాండిల్ అనే చెప్పుకోవాలి కదా. ఇంకా నథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు మన ఎఫ్ఐఐస్ మన రోజు అమ్మేవాళ్ళు దాదాపు 4-5 డేస్ నుంచి కొంటూనే ఉన్నారు. నిన్న కూడా కొన్నారు, నిన్న డౌన్ లో కూడా బయింగ్ లోనే ఉన్నారు, నెగిటివ్ గా లేరు, అమ్మలేదు వాళ్ళు. అయినా కానీ మార్కెట్ పడింది. డిఐఎస్ కొన్నారు, అయినా కానీ మార్కెట్ పడింది. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు వాలటాలిటీ అనేది యుఎస్ మార్కెట్స్ లో విపరీతంగా ఉంటుంది. ఆ వాలటాలిటీ అనేది అక్కడే కాదు, ఇక్కడ కూడా ఒక రకంగా అక్కడి నుంచి కూడా ఇక్కడ కూడా కొంచెం చేస్తారా అంటే కొంచెం ఈ 400-500 పాయింట్ నిఫ్టీ ఎప్పుడుందండి, ఇదివరకు 30 పాయింట్లు అంటే గగనం. ఒక 10 years బ్యాక్ బిఫోర్ అంతా. ఈ 4-5 years మన ఈయన వచ్చిన సీట్ లోకి వచ్చిన దగ్గర నుంచే వాలటాలిటీ అనేది విపరీతంగా ఉంది, అప్ అండ్ డౌన్. ఒక రోజు హై నుంచి నెక్స్ట్ డే లో కానీ, నెక్స్ట్ డే లో, ఒక రోజు లో నుంచి నెక్స్ట్ డే హై కానీ 400-500 పాయింట్స్ పెరుగుతుంది. అంటే ట్రేడర్స్ కూడా ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ట్రంప్ ను ఫాలో అవుతున్నారు. అందుకని నేను ట్రంప్ క్యాండిల్ అన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్, ఇప్పుడు నిన్న మేజర్ ఆప్షన్సే స్టాక్స్ కొంచెం మామూలుగా ఫియర్ ఫ్యాక్టర్ కొంతమంది నమ్ముకుంటారు కాబట్టి కొంచెం తగ్గినాయి. దాదాపుగా ఇవాళ మళ్ళీ కొన్ని ఏవైతే పడ్డాయో అవన్నీ కూడా మళ్ళీ వాల్యూ బయింగ్ అవుతుంది, లోవర్ లెవెల్స్ లో వాల్యూ బయింగ్ అవుతుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ రెడీగా కాచుకొని కూర్చుంటారు వాళ్ళు. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు మామూలుగా కొంటే ఎక్కువ పెట్టుకోవాలి. అలా ఇలా ఏదైనా. ప్రభు గారు, నిన్న ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా దెబ్బకు పడిపోయాయి. సో ఆయన మాటల యొక్క విధానంగానే ఇటు స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం పడే అవకాశం అయితే క్లారిటీగా కనిపిస్తుంది.
అంటే మదుపర్లు కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని చెప్పేసి భయంతో కూడా స్టాక్స్ అన్ని కూడా వాళ్ళు సేల్ చేయడం జరిగేసింది. అంటే అక్కడ అక్కడ మన కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా ట్రంప్ క్యాండిలా, ఉమ్, లేకపోతే వార్ నిజంగా ఎస్కలేట్ అయిందా? ఉమ్, అంటే వాళ్ళు సపోజ్ వాళ్ళు ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఏదైతే షిప్స్ ఉన్నాయో, నార్థన్ పార్ట్ నుంచి సదర్న్ పార్ట్ నుంచి, నార్థన్ పార్ట్ నుంచి అయితే గనక వాళ్ళు ట్యాక్స్ అన్అఫిషియల్ గా ట్యాక్స్ వసూలు చేయొచ్చే ఉద్దేశంతో వాళ్ళు కూర్చున్నారు ఇరాన్. సో సదర్న్ పార్ట్ నుంచి ఎప్పుడైతే యుఎస్ షిప్స్ అలాంటివి వెళ్తున్నాయో వాటి మీద అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు ఇమీడియట్ ఆయన అటాక్ చేశారు. అంటే మొన్న చూస్తే ఇరాన్ వాళ్ళు మంచోళ్ళు, మంచి స్నేహితులు. నిన్న చూస్తే వాళ్ళు ఓ, నిన్న మార్నింగ్ కి అంటే వాళ్ళు శత్రువులు. మళ్ళీ నిన్న నైట్ కి వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు. ఆ స్వరం మారింది మళ్ళీ నైట్. ఆయన ట్రంప్ స్వరం వినండి, మళ్ళీ తెలుస్తుంది నైట్. ఉమ్. ఎందుకంటే మ్యానిపులేట్ చేయడానికి ఇది కేవలం ట్రంప్ క్యాండిలే, నో డౌట్ ఎట్ ఆల్. ఇవాళ రేపట్లో మళ్ళీ ఎక్కడైతే లెవెల్స్ ఉన్నాయో, నిఫ్టీ నిన్న లెవెల్ అండ్ 24,300, బ్యాంక్ నిఫ్టీ ఎంతండి 58,072, సెన్సెక్స్ 77,850. ఇవాళ కానీ రేపు కానీ ఆ లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది నిజంగా ట్రంప్ క్యాండిల్ అయితే. లేదు ఇది నిజంగా ఎస్కలేషన్ అంటే అప్పుడు మనం కొంచెం భయపడాలి. సో ఎప్పుడైతే ఈ రీజిక్స్ ఉన్నాయో ఇది కామన్ సరసారం అయిపోయింది ఆయనకి. ఆయన సీట్ లో ఉన్నంత కాలం తప్పదా అంటే తప్పదు. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఈ మార్కెట్ ని ఎలా ఫుట్బాల్ ఆడుకోవాలో రైట్. ఆయనకి తెలిసినంత భారత్ అయితే ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్టయితే గతంలో పోలిస్తే కనుక ఇప్పుడు ఇలాంటి అంతర్జాతీయ యుద్ధాల కారణంగా కూడా సంక్షోభాలను ఎదుర్కొనే పరిస్థితిలో ఉందంటారా? అంటే మనం ఏషియన్ కంట్రీస్ ఎక్కువ ఆధారపడింది ఏంటి? క్రూడ్. ఉమ్. క్రూడ్ క్రూడ్ ఆయిల్. 70కి వచ్చి 70 ఎస్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ 70 నుంచి మళ్ళీ 80కి వచ్చింది నిన్న. ఇవాళ 77 ఉంది. అంటే కొన్ని ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ నిన్న 140కి చెప్పినప్పుడు మన మార్కెట్స్ 1000 పాయింట్స్ లాస్ట్ 1 అవర్ లో పడ్డాయి. అట్లానే యుఎస్ మార్కెట్స్ కూడా పడ్డాయి. కానీ ఈవినింగ్ 6:37 తర్వాత అంటే అనుకూలించుకున్నట్టున్నాయి. అందుకనే అందరికీ తెలిసిందే మళ్ళీ ఈయన స్వరం మారుస్తాడన్న ఉద్దేశంతో యుఎస్ మార్కెట్స్, యుఎస్ ఫ్యూచర్స్ అన్ని ప్లస్ లో ఉన్నాయి. మళ్ళీ ప్లస్ కి వచ్చేసినాయి, ఉమ్. మొత్తం వచ్చేసినాయి. అంటే ఏంటిది? ఇట్స్ రియల్లీ 100% ఆయన ఓన్ ఇదితోనే స్టంప్ క్యాండిల్ అనుకోవచ్చు 100%. సో డెఫినెట్ గా అది మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని వారు కూడా పెరుగుద్ది అనే ఉద్దేశం ఆ డౌట్ అయితే లేదు. ఈ రీజిక్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఇంట్రాడే చేసే వాళ్ళందరూ కూడా ట్రంప్ ని ఎక్స్ లో ఫాలో అవుతూ ఆయన నెగిటివ్ ఉన్నప్పుడు, నెగిటివ్ ఇన్ ద సెన్స్ అగెనెస్ట్ గా మాట్లాడినప్పుడు, మార్కెట్ కి అగెనెస్ట్ గా మాట్లాడినప్పుడు పడుతున్నప్పుడు ఆ సైడ్ ఉంటూ, మళ్ళీ ఆయన పాజిటివ్ గా మాట్లాడినప్పుడు పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు ఆప్షన్స్ లోనే ఎందుకనే ఇంత జిక్స్ వస్తున్నాయి. అంటే సడన్ స్పైక్, సడన్ డౌన్స్ వస్తున్నాయి. సో ఓకే. మెయిన్ అదే కారణం. సో రైట్. ఎవరైతే అనుకూలంగా ఉంటారో దే ఆర్ హ్యాపీ. దే ఆర్ అగెనెస్ట్ తెలియకుండా ఆయన ఫాలో అవ్వకుండా ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు ట్రేడర్లు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే కనుక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆయన ఖర్చులు, నెలవారీ ఖర్చులకు సంబంధించి కూడా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇంకోటి ఉంది కదండి యుద్ధం పైన, ఉమ్. కాష్టం ఇంకోటి ఉంది కదా, రావణ కాష్టం. దాన్ని అదేగా. ఎవరన్నా పట్టించుకున్నారా? లేదు. రష్యా యుక్రెయిన్ వార 4.5 సంవత్సరాలు అయింది. ఉమ్. సో ద సేమ్ సిచ్యుయేషన్ దీనికి కూడా వస్తుందా? ఎందుకంటే ఇక్కడ ఎట్లా ఆపాలో తెలియదు. వీళ్ళు ఆపితే వాళ్ళ జనాలు ఒప్పుకోరు, అక్కడ ఇరాన్ లో ఆపితే ఆ జనాలు ఒప్పుకోరు. రైట్? ఒక రకంగా ఇగోకి పోతున్నారు. సో ఇది సిగ్నేచర్లు అవుతాయా అని డౌట్ ఇప్పుడు వస్తోంది చిన్నగా. ఎందుకంటే ఆ పైన యుద్ధం లాగా ఈ యుద్ధం కూడా అయిపోతుందా? ఇది కూడా ఇట్లానే అంటే గుర్తొచ్చినప్పుడు యుద్ధం చేస్తున్నారు అక్కడ. సో అదేమి మామూలు ఫుల్ లెంత్, ఫుల్ స్కేల్ వార్ కాదు అది. సో అప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా మేము మన యుద్ధంలో ఉన్నాం అనుకున్నప్పుడు లేచి బాంబులు వేసుకుంటారు. అది అట్లా ఉంది యుక్రెయిన్ వార్ 4.5 సంవత్సరాల నుంచి. సో ఇది కూడా అట్లానే అయిపోతుందా, ఇది అగ్రిమెంట్ అవ్వకుండా అనేది ఇప్పుడు డౌట్ వస్తుంది చిన్నగా. సో ఇది కూడా అట్లానే అయిపోతే అది అది అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అదిగో వస్తోంది, ఇదిగో వస్తోంది అన్నప్పుడు, నెగిటివ్ గా వస్తున్నప్పుడు మార్కెట్ నెగిటివ్ తీసుకుంటది. కానీ అది వచ్చిన తర్వాత మార్కెట్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. భయపడాల్సిన పని లేదు ఇన్వెస్టర్స్ ఎప్పుడు. ఎందుకంటే మనం క్రూడ్ నుంచి తొందరగా బయటికి రావాలి. ఏషియన్ కంట్రీస్ ఎక్కువ క్రూడ్ మీద ఆధారపడ్డాయి కాబట్టి ఆ క్రూడ్ నుంచి, ఫజల్ ఫ్యూయల్ నుంచి బయటకు వచ్చి ఈవీస్ మీద, పూర్తిగా ఈవీస్ మీద ఉన్నాం అనుకోండి, అప్పుడు పెట్రోల్ తో పనే ఉంది, పెట్రోల్ డీజిల్ తో పనే ఉంది ఈవీస్ తో ఉన్నప్పుడు. సో అప్పుడు మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా మనకి లేవు కాబట్టి 2 to 3 months మనకు ఉంటాయి. ఆ ఎక్కువ ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నాం. సో ఈ రిజర్వ్స్ లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ కూడా ఈవీస్ మీద ఒక అపోహ ఉంది. ఇది బండ్లు తగలబడిపోతున్నాయి. హీట్, బాగా హీట్ లో ఉన్నప్పుడు బండ్లు కానీ, స్కూటర్స్ కానీ, పెద్ద పెద్ద బస్సులు తగలబడి అంటే ఒక మనిషి కూడా బతికే ఛాన్స్ లేదు. ఎందుకంటే మొత్తం క్లోజ్డ్ ప్యాక్ ఉంటుంది, బయటికి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో దానికి సొల్యూషన్ ఏదైనా గవర్నమెంట్ ఇస్తూ ట్యాక్స్ రూప్స్ ఇవ్వాలి.
ఇప్పుడు ఐటీకి ట్యాక్స్ ఎక్స్టెండ్ చేశారు, అందుకని ఐటీ సెక్టర్ 2 రోజుల నుంచి పెరుగుతోంది. అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటే గవర్నమెంట్ కి ఏదైనా ట్యాక్స్ కలెక్ట్ చేసేది కొంచెం సరళతరం చేస్తే డెఫినెట్ గా ముందుకు వస్తారు వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రభు చేయడానికి. గారు, రూపాయి అట్లనే బలహీనపడితే కనుక దిగుమతుల భారం మరింత పెరిగే అవకాశం ఏమైనా ఉంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఉమ్, మనం జనరల్ గా చేస్తాం. ఏ కంట్రీ అయినా ఇప్పుడు సపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసి ఇంపోర్ట్ తక్కువ చేసుకున్నప్పుడు, ఇంపోర్ట్ ఎక్కువ చేసి ఎక్స్పోర్ట్ తక్కువ ఉన్నప్పుడు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్స్ కోసం ఈ మధ్య కాలంలో ఇప్పుడు ట్రంప్ టరీఫ్లు కూడా మెయిన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది అదే కదా. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది, మేము తీసుకున్న వాళ్ళకి డబ్బులు కట్టాలి కాబట్టి ట్యాక్స్లు వేసి వాళ్ళ మీద ట్యాక్స్లు వేసి మేము దాన్ని భర్తీ చేసుకుంటా అన్నాడు. అది అసలు ఎంతవరకు కరెక్ట్? అక్కడి నుంచే వచ్చింది మొత్తం తిప్పలన్నీ. అవును. సో అట్లానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎవరికైనా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ పెంచుతున్నాం, తక్కువ ఉంది కాబట్టి. ఐఎన్ఆర్ తగ్గుతున్నప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కాస్ట్ అవుతుంది. అంటే ఇంపోర్ట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు కూడా చెప్పింది ఏంటి, మనకి గోల్డ్ కొనొద్దు, లేకపోతే టూరిజం వద్దని, దేనికి ఈ డాలర్స్ తగ్గిపోతాయి కాబట్టి. అది తగ్గుతున్నప్పుడు ఇది జనరల్ గా ఎక్స్పోర్ట్ పెంచుతారు, పెంచినప్పుడు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉండదు. అప్పుడు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకి తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు న్యూజిలాండ్ తో అవుతోంది, ఆస్ట్రేలియాతో అవుతుంది, యూరోపియన్ తో అయింది, యూకేతో అయింది. సో ఎవ్రీ వన్ ఇస్ రన్నింగ్ టు ఇండియా అనమాట. మనం వాళ్ళతో డీల్ చేసుకోవాలి, ఎందుకంటే యూత్ ఎక్కువ ఉంది కాబట్టి, మీన్ ఎక్కువ ఉంది కాబట్టి. 28 years దానిగా వర్క్, అంటే ఎక్కువ టాలెంట్ ఇక్కడ ఇండియాలో ఉంది. సో అందరినీ అట్రాక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది జీసీసీ కంట్రీ గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ కూడా అక్కడికి వచ్చి ఎక్కువ శాలరీస్ పే చేసే దానికంటే ఇక్కడికి వచ్చి చేసుకోవడం. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎక్కువ మంది యుఎస్ కి పరిగెత్తి ఆ డాలర్ డ్రీమ్స్ పెట్టుకొని పరిగెత్తే బదులు ఇండియాలోనే ఉండి, ఇక్కడ ఫ్రెండ్స్ తోనే ఉండి, ఇక్కడ ఫ్యామిలీతోనే ఉండి అక్కడ చేసిన దానికంటే మీకు దాంట్లో 50% వచ్చినా జీసీసీ కంపెనీలో చేయటం మంచిదని నా ఉద్దేశం. రైట్. యుద్ధం కారణంగా సరఫరా గోల్స్, అదే మన సప్లై చైన్ దెబ్బతింటే కనుక భారత ఆ, పరిశ్రమలపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, హోటల్స్ అవి కూడా ఉంది, ఇబ్బంది పెడుతున్నాయి. ఇబ్బంది ఉంది. క్రూడ్ వల్ల క్రూడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ అన్ని పెంచారు, యా. తగ్గినప్పుడు ఏం తగ్గించలా. ఇంకా అదే స్టేజ్ లో నడుస్తున్నాయి అన్ని. ప్రతిది కూడా పిన్నీస్ దగ్గర నుంచి అన్ని పెంచేశారు, టోటల్ మొత్తం A to Z. అంటే గవర్నమెంటే ముందు పెట్రోల్ 8 రూపీస్ పెంచింది. ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడాలి, గవర్నమెంట్ నుంచి పడాలి. ఆ 8 రూపీస్ అనేది పెట్రోల్ డీజిల్ మీద తీసేస్తే మిగతా వాళ్ళు ప్రైవేట్ కంపెనీ కానీ అన్ని కూడా ప్రోడక్ట్ పెంచిన కంపెనీ కానీ మళ్ళీ ఒరిజినల్ లెవెల్ కు రావాలి. అది హుకుం జారీ చేస్తే, గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తే, స్టాట్యూట్ చేస్తే డెఫినెట్ గా వస్తుంది. సో అప్పుడు గవర్నమెంటే వెనక్కి రాంది, మిగతా వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు ఎందుకు చేస్తారు? పెట్రోల్ ఏమో మనం పెంచినప్పుడేమో, క్రూడ్ పెరిగినప్పుడేమో విపరీతంగా పెంచుకుంటాం, తగ్గించినప్పుడేమో తగ్గించాం. మరి తగ్గించాలి కదా. ఇప్పుడు అదే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రైట్. సో తగ్గిస్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. చివరిగా, ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయేది ఎవరు? ఒకటి స్టాక్ మార్కెట్ వ్యవస్థనా, లేకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థనా, లేకుంటే ఇటు సామాన్య ప్రజలు అనుకోవచ్చా? సార్ అసలు యుద్ధం ఎందుకు వచ్చింది? ఈగోస్ వల్ల వచ్చింది. Egos. ఎవరు ఈగోస్? పంతానికి పోయి సామెత కూడా ఉందండి ప్రభు గారు. ఇప్పుడు అవతల వాళ్ళని, మామూలుగా ఉండే వాళ్ళని గెలికి, వాళ్ళని లేపి, నిద్ర లేపి, వాళ్ళని యుద్ధం చేసి, నిద్ర లేపి గాడికి దండించుకున్నట్టు ఎదురు డబ్బులు ఇచ్చి వెనక్కి వచ్చింది. 600 బిలియన్స్ ఇస్తానని మాట ఇచ్చింది. అంటే ఏంటి? ఆపరేషన్ ఆఫ్ ఎపిక్ ఫెయిల్యూర్. అవును. ఇట్స్ అన్ ఫెయిల్యూర్ 100%. ఇదివరకు వెనుజులా మీద ఇంకో కంట్రీ ఉంది, దిస్ ఇస్ ద థర్డ్ కంట్రీ. ఏది యుఎస్ మీద గెలవటం అంటే ఇరాన్ ఇప్పుడు డామినేషన్. అక్కడ ఇరాన్ గెలిచినట్టు ఒక రకంగా. అయినా ప్రభు గారు, ఒక విషయం ఏంటంటే, నేను యుద్ధాలు ఆపుతాను, నా వల్ల యుద్ధాలు కావు, నాకు శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు వెళ్తారు డొనాల్డ్ ట్రంప్ గారు. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి వ్యవస్థను తీసుకొచ్చి ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో దానికి అనుగుణంగా మనం బాధపడాల్సిన పని లేదండి. అక్కడ యుఎస్ లో ఉన్న జనాలు, ఓట్లు వేసిన వాళ్ళు బాధపడాలి. కర్మానుకొని చెప్పడం అంతే, తప్ప దాని గురించి డెఫినెట్ గా వాళ్ళు అక్కడ ఉన్న ఈ నవంబర్ కి మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. నవంబర్ మిడ్ ఎలక్షన్స్ లో ఒక డిసిషన్ తీసుకోవాలి ఇప్పటికైనా. అంటే వాళ్ళ నిర్ణయం వల్ల వాళ్ళు బలైంది కాకనట ప్రపంచ దేశాలన్నీ కూడా బలవబోతున్నాయి. 197 దేశాల్లో రెండు దేశాలు తీసుకుంటే, ఇజ్రాయెల్ ఈ 2 తీసేస్తే 195 దేశాలు ఈ టరీఫ్ల వల్ల కానీ, ట్రంప్ డాన్స్ల వల్ల కానీ, ట్రంప్ క్యాండిల్స్ వల్ల కానీ ఇబ్బంది పడుతున్నాయి. చాలా. దట్స్ మెయిన్. అది తగ్గాలి. రైట్. చివరిగా దీనికి సంబంధించి కూడా భారత సర్కార్ ఈ యొక్క ఉద్రిక్తతల నడుమ భారత సర్కార్ ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో ఇటు సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా, ఇటు రక్షణ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టు టెక్ వ్యవస్థ కానివ్వండి, అన్ని రంగాలకు సంబంధించి కూడా ఎట్లాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందంటారు?
ఇప్పుడు మనం చాప్ కింద నీరు లాగా మన మన ప్రైమ్ మినిస్టర్ గారు మన కంట్రీకి ఏం కావాలో అది చేస్తున్నారు, వితౌట్ డౌట్ ఎట్ ఆల్. సో ఇట్స్ గుడ్ లీడర్. ఇలాంటి లీడర్ ఉండాల్సిందే, 100% ఉండాలి. ఎందుకంటే గ్రోత్ చూసాం 70 years లో రాని గ్రోత్ ఈ 10 years లో ఎంత డెవలప్ అయిందో. ఇండియా అంటే ఒకప్పుడు రిషి సునాక్ మన అక్కడ యూరోపియన్ కంట్రీస్ లో ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు, పార్లమెంట్ కి వెళ్తున్నప్పుడు ఒక డాగ్ ని వైఫ్ ని తీసుకొని వెళ్ళాడు. అది చాలదా వాళ్ళకి? మనలో ఒకప్పుడు ఏమన్నారు, ఇండియన్స్ ఆర్ డాగ్స్ అన్నారు వాళ్ళు. అలౌడ్ అని బోర్డు పెట్టుకున్నారు వాళ్ళు. అది చాలదా సమాధానం ఇచ్చినందుకు? సో అంటే ఎలివేషన్ వస్తుంది ఇంటర్నేషనల్ గా. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ వాళ్ళు కానీ, సో దే ఆర్ డన్ వెరీ గుడ్, మంచి జాబ్ చేశారు. సో అన్ని కంట్రీస్ కూడా ఇండియా సైడ్ చూస్తున్నాయి. సో గ్రోత్ ఉంది. ఇప్పుడు ఐటీ కూడా ఐటీ ప్రొఫెషనల్స్ ఇక్కడ $2 million ఉన్నారు. 2000 సెంటర్స్ ఉన్నాయి, జీసీసీ సెంటర్స్. సో వాళ్ళు హ్యాండ్ఫుల్ ఉన్నాయి. 10 years ఒక డికేట్ బ్యాక్ వేలతో లెక్క పెట్టచ్చు, కానీ ఇప్పుడు 2000 పైన ఉన్నాయి. అంటే ఏంటి, వాళ్ళకి ఇండియా మీద ఇది వస్తుంది. పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు కూడా కొన్ని కంట్రీస్ రిక్వెస్ట్ చేసినాయి, సో డెఫినెట్ గా యుద్ధం ఆపండి, మేము ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో చేయాలి, అక్కడ యుద్ధాలు ఏమి ఉండవు, ఇట్లాంటివి ఉండకూడదు అనే ఉద్దేశంతో. అంటే అందరు చూపు ఇటు సైడే ఉంది. సో మనం చిన్నగా పెరిగే డెఫినెట్ గా ఛాన్స్ ఉంది. సో రైట్ లీడర్ రైట్ టైం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఏ కంట్రీ అయినా డెవలప్ అవుతుంది. యుద్ధాలు ఉండకూడదని ఆయన ఇది కాబట్టి, సో దాని వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. అదే ఇప్పుడు యాజ్ ఎ సీనియర్ అనలిస్ట్ గా ఒక మాట చెప్పండి, అంటే యువర్ పర్సనల్ చాయిస్ అండి. యుద్ధం ఆగితే కనుక చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నటువంటి మాట. సో ఇటు ట్రంప్ తగ్గట్లా, ఇటు ఇరాన్ వాళ్ళు కూడా తగ్గట్లా. సో బియాండ్ దట్ ప్రధానంగా నష్టపోతున్నటువంటిది ఎవరు? సార్ ఇప్పుడు మెయిన్ అదేనంటున్నా, యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు ఆ పైన ఇంకోటి ఉంటుంది, దాని మనకేం ఎఫెక్ట్ లేదు. మన ఆయిల్ దొరుకుతుంది, రష్యా నుంచి తక్కువ తీసుకుంటున్నాం, యుద్ధం జరుగుతుంది, మనకేం ఎఫెక్ట్ లేదు. కానీ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో ఎక్కువ పర్సెంటేజ్ ఆయిల్ అక్కడి నుంచి రావాలి, అది బ్లాక్ అయింది, దానికన్నా ఇబ్బంది పడుతున్నాం. దాని నుంచి మనం బయటకు పడాలంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచాలి, లేదా ఈవీస్ కి రావాలి. ఈవీస్ కి రావాలంటే గవర్నమెంట్ ట్యాక్స్ 10 లక్షల బండ్లకి 3 లక్షలు 4 లక్షలు ట్యాక్స్ ఇవ్వాలి. అట్లా ఇస్తే ఎక్కువ మంది ప్లాట్ఫామ్ మారుద్ది. ఇది పెట్రోల్ డీజిల్ నుంచి బయటకు వస్తారు. గవర్నమెంట్ తీసుకునే స్టెప్ ని బట్టి ఈవీస్ మీద ఎంత త్వరగా మారాలనే దాన్ని డిసైడ్ అవుతుంది, దాన్ని బట్టి. సో గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ బట్టి ఈగర్లీ వెయిటింగ్. ఈవీస్ కి రావాలి, తొందరగా రావాలనుకున్నప్పుడు ఈ ట్యాక్స్ హోప్స్ ఇస్తే డెఫినెట్ గా మారిపోద్ది. అప్పుడు తర్వాత ఈ ఆయిల్ కంట్రీస్ ఎంత కొట్టుకుంటే మనకెందుకు, వాళ్ళు ఈగోస్తే వాళ్ళు కొట్టుకోనియండి. ఇప్పుడు మనకేం ప్రాబ్లం? ఇప్పుడు క్రూడ్ మీద ఆధారపడకుండా ఉండటం చేయటమే మన గవర్నమెంట్ ఇది మెయిన్. స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచటమా? ఇప్పుడు జపాన్ 9 months ఉంటుంది, చైనా చూస్తే 12 to 15 months స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి. సో వాళ్ళకేం తొనకరు బెనకరు, ఎంత వచ్చినా ఈ కంట్రీస్ ఎంత కొట్టుకున్నా. సో మనం 2 months ఉన్నాయి, 2 to 3 months ఉన్నాయి మ్యాక్స్ టు మ్యాక్స్. సో అది వారు పెరుగుతున్నప్పుడు మనం ఇబ్బంది పడతాం. సో దీని నుంచి బయటికి రావాలంటే ఈ రెండు కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళు ఎట్లా కొట్టుకున్నా మనకు సంబంధమే ఉండదు, క్రూడ్ ఎంత పెరిగినా సంబంధం ఉండదు. కాబట్టి ఈవీస్ మీద ఆధారపడతాం. రెన్యూబుల్ నుంచి రేపు పొద్దున ఫుల్ లెంత్ గా వచ్చినప్పుడు అసలు అటు సైడ్ చూడాల్సిన అవసరం అప్ టు ది మార్క్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మనం. అప్ టు ది మార్క్ అంటే దేశంలో ఇంధన వ్యవస్థను కొంచెం 100% ఉందండి, ప్రయత్నం ఉంది, కానీ చేస్తున్నారు ఉంది. ఈవీస్ కూడా సేల్స్ పెరిగిందండి, పెరగలేదు. మనం 2023 to ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అప్ టు ది మార్క్ అన్నా కూడా ఏం లేదన్నా ఒక 50% వరకు పెంచారు, పెరిగింది. ఇంకా మేజర్ కొంత పర్సెంటేజ్ గవర్నమెంట్ ఆఫీస్ లో అవి కూడా ఈవీస్ కి మారుస్తూ ప్రైవేట్ వాళ్ళకి కూడా రావాలంటే దానికి ట్యాక్స్ కొంచెం అట్రాక్ట్ చేయాలంటే ట్యాక్స్ లెవరేజెస్ ఇవ్వాలి కదా, అది ఇస్తే ఇంకా తొందరగా మారే ఛాన్సులు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ క్వశ్చన్ అవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మొత్తం మీద అయితే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధం కారణంగా కూడా ప్రపంచ దేశాలను కూడా వణికిపోతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ యొక్క ఇంధన వ్యవస్థలు కానివ్వండి, ఇటు ఆయిల్ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే సామాన్యుడి జేబు చిల్లుపడే అవకాశం ఉన్నట్టుగా ఇటు ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి అంశం. సో మొత్తం మీద ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పెద్ద దుమారమే రేగిందని అనుకోవచ్చు. ఇటు ఇరాన్ మరియు అమెరికా దాడులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉంటున్నాయి, స్థావరాలపైన లక్ష్యంగానే చేసుకుంటూ ఉంటున్నారు. సో ఈ యుద్ధం కారణంగా కూడా అన్ని దేశాలు కూడా దాదాపు తీవ్ర ఇబ్బందుల్లో అలాగే సంక్షోభ పడే అవకాశం ఉంది. ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఐ న్యూస్. టాటూల వెనుక కథ తెలుసా? టాటూలంటే సాధారణంగా అందరూ ఇష్టపడతారు. టాటూలు వేయించుకోవడానికి చాలా మంది ఉత్సాహపడుతుంటారు. మరికొందరైతే రెగ్యులర్ గా కొత్త టాటూలు వేయించుకుంటూ ఉంటారు.